హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వీడియో వచ్చేసి చికెన్ పులావ్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి. పెద్దగా మనం కష్టపడాల్సిన పని కూడా అయితే ఏమీ ఉండదు. టేస్ట్ కూడా అయితే అంతే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లోని మనము పెరుగు పచ్చడి లేదా సాలన్ లేదా మనం ఇంకేమైనా గ్రేవీస్ ఇటువంటివి కూడా యాడ్ చేసుకుని తినచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. అలాగే నా వీడియోకి అయితే ఒక మంచి లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుందండి. సో ఫస్ట్ మనము ఈ చికెన్ పులావ్కి కావాల్సిన మసాలా దినుసులు తీసుకోవాలండి. దీనికి పెద్దగా ఎక్కువ మసాలా దినుసులు కూడా నేనేమి ఇక్కడ వాడట్లేదండి. ఒక నల్ల ఇలాచీ పెద్దదండి, అలాగే ఒక 5 నార్మల్ ఇలాచీ. చూసారు కదా రెండిట్లోని ఎంత తేడా ఉందో సైజులోని. సో ఒక నల్ల ఇలాచీ అయితే సరిపోతుంది. అలాగే ఒక 5 నార్మల్ ఇలాచీ, అలాగే ఒక 7 లేదా 8 లవంగ మొగ్గలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 పెద్ద టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 1/2 కేజీ చికెన్ కూడా తీసుకున్నానండి. సో ఫస్ట్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్ రైసే వాడుతున్నానండి ఇక్కడ, నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. సో నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ పెద్ద బాణాలు అయితే పెట్టుకొని మనం ఎందులో చికెన్ పులావ్ వండదలుచుకున్నామో అదైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 పెద్ద స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కాస్త వేడెక్కగానే ఒక 3 బిర్యానీ ఆకులు, అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మనకి గోల్డెన్ కలర్లో అయితే వేగాలండి. అవి కాస్త మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ కారం తగ్గ మీరైతే యాడ్ చేసుకోవాలండి. మీకు తక్కువ కారం తినాలనిపిస్తే మీరు తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. లేదు కాస్త స్పైసీగానే కావాలంటే ఒక 6 లేదా 7, ఇంకా మీకు స్పైసీగా కావాలంటే 8 కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో తర్వాత ఉల్లిపాయలు వేగుతుండగానే నేను ఇక్కడైతే మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక చూపించిన మసాలా దినుసులన్నీ కూడా మిక్సీలో వేసుకొని, అలాగే ఒక 2 ఇంచీల అల్లము, అలాగే ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బలు కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి. అవి మిక్సీలో పేస్ట్ చేసుకునే లోపు మనకి ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయినాయి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ కూడా కాస్త బాగా వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ కూడా వేసుకోవాలండి. సో చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా మనమైతే యాడ్ చేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలండి. చికెన్ ఉడకడానికి మనం ఇక్కడ స్పెషల్గా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు. చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తోనే మన చికెన్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది. చూసారా ఇక్కడ మనకి చికెన్లో వాటర్ కనిపిస్తుంది, అది చికెన్ నుంచి వచ్చిన వాటరేనండి. నేనైతే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. చూడండి ఇలాగా అందులో వాటర్తోనే మనకి చికెన్ అయితే 60% వరకు కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే అయ్యిందండి, 1/2 కేజీ రైస్ కూడాను. సో 3 గ్లాసెస్ రైస్కిను డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండి, అంటే 3 అంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత నేను ముందుగానే ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేశానండి. పైనుంచి ఒక కట్ట పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి. గింజలు పడకుండా నెమ్మదిగా అయితే నేను ఇక్కడ నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. తక్కువగా ఉంటే మనము మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకనే నేను అయితే మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయలేదండి. సో ఇలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా మనకి లాగేస్తుందండి. వాటర్ అంతా లాగేసి ఇంకా పలుగ్గానే ఉండగానే మనము కింద పెనం అయితే పెట్టేసి పైనుంచి మనం బిర్యానీ తపాలా అయితే పెట్టేయాలి. ఇలాగ తవా పెనం పెట్టడం వల్ల మనకి ఈవెన్గా మొత్తం హీట్ అయితే తగులుతుంది, ఎక్కడ అడుగు అంటకుండా నీట్గా అయితే వస్తుందండి. మనం నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి పులావ్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. ఒక 20 మినిట్స్ పాటు మనము ఇదే లో ఫ్లేమ్లోనే చిన్న మంట మీద పెట్టి మనము రైస్కి దమ్ అయితే ఇచ్చుకోవాలండి.
చూడండి వాటర్ అంతా ఇలా చక్కగా మనకి ఇంకేసి రైస్ అంతా బాగా పలుగ్గా వస్తుందండి. సో 60% దాకా ఉడికింది కాబట్టి చికెన్ ఇక్కడ 100% ఉడికిపోతుందండి. చూడండి చికెన్ అయితే ఎంత బాగా ఉడికిందో. అలాగే రైస్ కూడా చాలా బాగా వస్తుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒక 20 మినిట్స్ అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ సర్వ్ చేసేసుకున్నానండి. నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు. సో దాని కాంబినేషన్గా షేర్వా రెసిపీ. అలాగే నేను చూడండి ఇగోండి షేర్వా రెసిపీ ఇది మనం ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కూడా నేను త్వరలోనే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో రైస్ ఎలా ఉన్నదన్నది ఇక్కడ నేనైతే పిల్లలకి టేస్ట్ చేపిస్తున్నానండి. సో చక్కగా ఇలాగ చూడండి రైస్ అయితే ఇలా పొడి పొడిగలాడుతూ ఎంత బాగా వచ్చిందో రైస్ మనకి. సో చికెన్ కూడా అంతే బాగా ఉడికిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది అన్నారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక ట్రై చేసి మీరు తప్పకుండా చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుందండి. సో చూసారు కదా ఇక్కడ నేనైతే పిల్లలకైతే పెడుతున్నానండి. వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ చికెన్ పులావ్ ఉన్నది. సో ఇక్కడ షేర్వాతో కూడా కాస్త ఒకసారి టేస్ట్ చేపిస్తాను. షేర్వా కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ కూడా నేను త్వరలోనే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. సో చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఇద్దరు పిల్లలకి అలాగే మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. అందరూ చాలా ఇష్టంగా అయితే తిన్నారు. సో మీరు కూడా చాలా బాగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఉంటానండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.